మహత్తమ వైవస్వతో మను, మీ యొక్క వంశమునకు మూలపురుషుడైనటువంటి వైవస్వత మనువు అనేటువంటి ఆయన యజ్ఞం చేద్దామని చెప్పి వశిష్ఠుల వారిని ప్రార్థన చేశారట. చేస్తే అయ్యా ఇక్కడ నేను ఏదైనా ఒక యజ్ఞం చేయాలని అనుకుంటున్నాను అని అన్నట. ఎందుకంటే ఇది పరమ పవిత్ర ప్రదేశం కాబట్టి ఇక్కడ యజ్ఞం చేస్తాను అనేసరికి వశిష్ఠుల వారు అన్నారు, నాయన ఇక్కడేం యజ్ఞం చేస్తావయ్యా, ఇక్కడ తీర్థం లేదు, ఏమీ లేదు, ఎవరన్నా వస్తే స్నానం చేయాలి కదా, అందువల్ల తీర్థం నాస్తి, అత్ర తీర్థం వరం నాస్తి, నాస్తి శ్రేష్ఠ మహానది, యత్రైవాస్థితే చిత్తం ఎష్టు నృపతి సత్తమ. నాయన నువ్వు ఇక్కడే యజ్ఞం చేయాలని అనుకున్నట్లయితే నువ్వు ఒక పని చేయి, ఇక్కడికి ఒక దివ్యమైన నది వచ్చేట్లు చేయవయ్యా అన్నారన్నమాట. అనేసరికి అప్పుడు నదీం రమ్యాం మానసాత్ పాతకాపహాం, అప్పుడు ఆ నదిని కాస్త తీసుకొద్దామని చెప్పి మానస సరోవరం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆ గంగను తీసుకొస్తున్నట్ట. తద్గురోర్వచనాత్ రాజా వను వైవస్వతో మహాన్ టాత్కృత్య మహత్యాపం, ఆ ధనుస్సును కాస్త ఒకసారి టంకారం చేశారట, ఆ వింటి నారి ధ్వని చేశారట. సందధే శరముత్తమం అని అంటే ఒక్కసారి బాణాన్ని కాస్త సంధించారు ఆ ధనుస్సునకు. ఆ ససరో మానసం భిత్వా, వేసేసరికి ఆ తిన్నగా బాణం వెళ్ళి ఏం చేసిందయ్యా అన్నారు, మానస సరోవరాన్ని కాస్త భేదించిందిట. మానస సరోవరాన్ని కాస్త చీల్చి దానిలో నుంచి ఒక ప్రవాహ రూపంగా నది వచ్చిందిట. అది వచ్చి ఎక్కడ పడిందయ్యా అన్నాడు, తిన్నగా మానస సరోవరం నుంచి అయోధ్యలో ఉన్నదిట. అక్కడ యజ్ఞం చేద్దామని అనుకుంటే నది లేదంటే ఎక్కడి నుంచి మానస సరోవరం నుంచి గంగ కాస్త ప్రవాహ రూపంగా వచ్చి సగభాగం వచ్చి అది కాస్త అయోధ్య తీరంలో ప్రవహిస్తున్నదిట. అందువల్ల శరము చేత కొట్టబడితే వచ్చింది కాబట్టి దానికి శరయు అంటారన్నమాట. శరేణ యాతి అంటే శరము చేత అంటే బాణము చేత యా అంటే పొందబడింది కాబట్టి దీనికి గంగకి శరయు అని పేరు అన్నమాట. అది కాస్త శర కాస్త సాయిందనమాట, సరయు.